పౌలు గారు ఎక్కడున్న ప్రేయర్ మానడు. రాత్రంతా ఏం చేశారంటే పాటలు పాడారట. రాత్రంతా ఏం చేశారు? స్తుతిగీతలు ఎత్తుకున్నాడట. ఎప్పుడైతే రాత్రంతా పాటలు పాడుతున్నారో ఈ ప్రార్థనలో పాటలు తోటి ఖైదీలు వింటున్నారు. మనల్ని కనుక జైల్లో పెట్టేస్తే మనం ఏం చేస్తాం తెలుసా? ఇంత సేవ చేస్తే నన్ను ఎలా చేసావా అంటామా. ఆ లోపల పడేస్తే పోయి ఏం చేస్తున్నాడు? బాధపడి, ఏంటి ప్రభువా నా జీవితం ఎలా అయిపోయింది, బయటికి వెళ్తానో లేదని ఏమైనా బాధపడ్డా? రాని ఏమొస్తాయి చూసుకుంటా అన్నాడు అంతే. అది శ్రమ అయినా, ఖడ్గమైన, హింస అయినా, ఏదొచ్చినా యేసు ప్రభు పక్షమున నా రక్తము కారినా ఎవరు రెడీ అని నిలబడ్డాడు ఆయన. బాధల్లో ఎవరైనా స్తుతిగీతలను పాడతారా? పాటలు ఎప్పుడు పాడతాం చెప్పండి? మంచి జోసుకున్నప్పుడు పాడతాం. మొత్తం శ్రమ అయిపోయి, వ్యాపారాలు పోయి, జీవితాలు నష్టపోయి, ఏదో ఒక రోగం వచ్చింది అనుకోండి, రండి వర్షిప్ చేద్దరు అంటే ఎంతమంది వస్తారు చెప్పండి? అబ్బాయి ఇప్పుడు రాలేనండి, మనసు బాగాలేదండి. మనసు బాగాలేనప్పుడే చెయ్యాలమ్మా. మళ్ళీ చెప్తున్నాను, మనసు బాగాలేనప్పుడే చెయ్యాలి. పౌలు గారు చూడు, బండకి కాళ్ళు వేసి బిగించి సంఖ్యల్లో బిగిస్తే ఆ రోజు వాళ్ళు చేసిన వర్షిప్కి అందరూ వాక్యాలు వింటున్నారట ఆ పాటల్లో నుంచి. అంటే వాళ్ళ పాటల్లో ఏముందో తెలుసా? సువార్త ఉంది. వాళ్ళ పాటల్లో ఏముందో తెలుసా? వాక్యాలు ఉన్నాయి. వాళ్ళ పాటల్లో ఏమున్నాయి తెలుసా? ఒక చక్కటి దేవుని మనసును కలిపి పాటగా పాడారు. వాక్యమే పాటగా పాడారు కనుకే ఖైదీలు కూడా మారారు. ఈరోజు పాటల్లో వాక్యాలు ఉన్నాయా? ఈ మధ్య హీరోయిన్లు ఎక్కువైపోయారు మన క్రిస్టియానిటీలో. అలా నడుస్తుంటారు. ఇలా నడుస్తున్నప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను పాట రాశాను అనుకోండి, నేను పాట రాస్తాను యేసయ్యా అంటాను అన్నమాట బీచ్ చోటు నుండి. అప్పుడు మా వైఫ్ పక్కన వచ్చి హల్లెలూయా అంటారు. కింద మీరు ఎడతారు కామెంట్లు, ఎంత బ్యూటిఫుల్ సాంగ్, ఎంత మమ్మల్ని నీ బొంద ఆదరించింది. నేను ఆదరించింది? ఆయన ఒక హీరో, ఆవిడ ఒక హీరోయిన్, అదొక సాంగ్. బుద్ధి ఉందా అని అడుగుతున్నాను. దేవుడు ఎక్కడ కనబడ్డాడు? వాక్యం ఎక్కడ కనబడింది? ఏల బిల్డప్లేంటి, ఏల సోకులేంటి? బల్లి మీద తిరిగేవాడు ఒకడు, కారు మీద తిరిగేవాడు ఒకడు, నది శివరి నిలబడేవాడు ఒకడు, సముద్రం ఒట్టు నిలబడేవాడు ఒకడు అని అడుగుతాను. ఎవరు మీరు? దేవుడాడు మీ పాటల్లో. ఒక వాక్యము, ఒక భావము, ఒక అర్థవంతమైన ఒక మెసేజ్. అది చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతారు, అన్న నువ్వు కూడా వీడియో సాంగ్ లో చక్కగా సూట్ అయింది అంటే దేనికి సూట్ అయితే తినడానికి? నేను కనబడాలా, దేవుడు కనబడాలా? పౌలును శీలను తీసుకెళ్ళి ఆ చెరసాల్లో పడేస్తే వాళ్ళు కనబడలేదు. వాళ్ళ వాయిస్లో నుంచి వాక్యం వింటుంటే ఆ వాక్యానికి ఖైదీలు మారిపోయారు. మళ్ళీ చెప్తున్నానండి, ఈ రోజుకి ఇలాంటి వాక్యపు పాటలు వింటే మరణపు మంచాల మీద ఉన్న వాళ్ళు కూడా తిరిగి లేస్తారండి. దేవుడు నాకు తోడై ఉంటే అది కరువు అయినను, ఖడ్గమైనను, హింస అయినను, బాధ అయినను, ఆటంకమైనను, శత్రులు వేవేల కొలది లేసిపోయినను ఆయన నా పక్షమునుంటే ఎవడు నాకు విరోధి. ఈ మాట చెప్పినప్పుడు అప్పుడే అనిపించిందండి ఈ పాట రాయాలని. క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా, వదుకు సిద్ధమైన సాధు జీవులమే, చావైనా బ్రతుకుట క్రీస్తని, ఖడ్గమైన చావే మేలని. వస్తాయి శ్రమలు, వస్తాయి బాధలు, వస్తాయి సవాళ్ళు, వస్తాయి శత్రువులు అరుస్తారు. అరణై ఎన్నైనా అననై నువ్వు నిలబడు. పాపము నుండి నువ్వులే, శాపము నుండి నువ్వులే, మోసము నుండి నువ్వులే, మరణము నుండి నువ్వులే, నీవు నిలబడు. నీవు నిలబడు. I am a warrior of God. అలానే ఉండాలి పాట, అలానే వాళ్ళకి కనబడాలి. ఆ వాక్యంతో మెనవేసుకుని ఉండాలి. నేను అడుగుతున్నానండి, బతుకుతామో లేదో తెలియని టైంలో వర్షిప్ చేస్తున్నాడంటే ఏది నిజమైన ఆరాధన చెప్పండి? పీక మీద కత్తెట్టినప్పుడు అప్పుడు రావాలి పాట. వస్తుందా? నీకు భయంకరమైన రోగం వచ్చిందని డాక్టర్ చెప్పినప్పుడు రావాలి నీ నోట పాట. మనం ఎప్పుడు పాటలు పాడుతుంది? అన్ని సౌఖ్యంగా ఉన్నప్పుడు.